నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అండ్ సినీ రాజకీయ విశ్లేషకులు గీతాకృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. సార్, ఈ కాదంబరి జత్వాని ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న పేరు ఇది. అంటే ఈమె ఎవరు? అసలు ఎందుకు ఏపీకి తీసుకొచ్చి టార్చర్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు ఇంత అంటే బాగా వైరల్ అవుతున్న వార్త ఇది? యాక్చువల్గా తను యాక్ట్రెస్, మోడల్ అండ్ భరతనాట్యం డ్యాన్సర్, మంచి ఫ్యామిలీ. మదర్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఆర్బీఐ అనుకుంటా. ఫాదర్ కూడా ఈజ్ ఇన్ ఫ్రమ్ వెరీ గుడ్ పోస్ట్ యాక్చువల్గా. బ్రదర్ ఈజ్ ఆల్సో డాక్టర్. ఆమె డాక్టర్. బ్రదర్ దుబాయ్లో పనిచేసుకుంటున్నాడు యాక్చువల్గా. ఇలా అందరూ చెప్పేశారు యాక్చువల్గా. ఇది ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చిన వాడు ఎవడంటే చాలా అసభ్యంగా, అశ్లీలంగా, ఆడెవడ చాడు చదువుకున్నవాడే. ఇంటి పేరు కుక్కలు అనుకుంటా. సో వాడిని కుక్కల విద్యాసాగర్ అన్న అతను ఈ అమ్మాయిని మొత్తానికి బొంబాయి నుంచి ఇక్కడ తీసుకొచ్చి వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎందుకు తీసుకొచ్చాడు, కారణం ఏంటి అనేది రకరకాలు ఉన్నాయి యాక్చువల్గాను. అందులో ఉన్నట్టు కారణాలు చెప్పుకుందాం మనం. వీటికి ఆ కాంట్రాక్ట్ ఇచ్చారనమాట జగన్ వాళ్ళను, సజ్జల వీళ్ళందరూ కలిసి ఆ అమ్మాయిని ఇక్కడ పట్టుకొచ్చి మన పోలీసుల్ని, మన ఐఏఎస్ ఆఫీసర్ని పవర్ ఉపయోగించుకుని బాంబే ఫ్లైట్లో వెళ్ళిపోయి పట్టపట్టమంటే అమ్మాయిని, వాళ్ళ ఫాదర్ని, మదర్ని, చాలా రెస్పెక్టెడ్ పీపుల్ వాళ్ళు యాక్చువల్గా. ఓకే, జస్ట్ అబౌవ్ యావరేజ్లో ఉన్నా కూడా మంచి ఫ్యామిలీ, వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఆ అమ్మాయిని తీసుకురావడం కోసం మొత్తానికి ఏదో కేసు బిరాయించి, ఆ కేసు ఎలా బిరాయించారు, ఈ కుక్కల విద్యాసాగర్ అన్నవాడు యాక్చువల్లీ లిటరేటెడ్, ప్రిన్సిపల్ అని అక్కడ చదువుకున్నాడు, అంత వరస్ట్ ఫిలోడ్. ఆడు వీడియోలు కొన్ని అమ్మాయికి పెట్టి తర్వాత ఈ స్క్రీన్ ప్లే తర్వాత వచ్చే ఎపిసోడ్లు చాలా దరిద్రంగా బిహేవ్ చేశాడు. ఆ అమ్మాయిని అక్కడ తీసుకురావచ్చాడు ఆడే జగన్కి చెప్పి, వాళ్ళు గవర్నమెంట్ని ఉపయోగించుకుని ఆ అమ్మాయిని ఇంటి చిత్రహింసలు పెట్టల్లో 5-6 నెలలు జైల్లో పెట్టి ఫాదర్ని, మదర్ని కూడా అరెస్ట్ చేసి కారణం ఏంటంటే వాడు ఎవరిని పెట్టాడంటే కేసు, ఆడెవడో ఆంధ్రాలో వచ్చిన కుక్కల విద్యాసాగర్ అడిగే 4-5 ఎకరాలు ఉంటే 4-5 ఎకరాల్లో ఈ అమ్మాయి ఇతరులతో ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు ఫోర్జరీ పెట్టేసి ఆ అమ్మాయి కాజేయడానికి చేస్తుంది అని చెప్పేసి, ఎక్కడ ముంబైలో ఉన్న అమ్మాయి వీడి ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, బొంగులో ఆస్తిది. సో వాడిది తీసుకొచ్చి ఆ అమ్మాయి పట్టిందట. అర్థం ఉందా ఇది? దానికే అర్థం అవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే రకరకాల పాయింట్లో చెప్తూ మహా టీవీ వాడు, ఎలక్ట్రానిక్ మీడియాలో అండ్ ఆల్సో TV5 వాళ్ళందరూ కూడా అథెంటిక్గా చెప్పాలనే చెప్పారు. ఈ అమ్మాయిని మోసం చేశారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఈ ఆడవాళ్ళకి ఇంత సెక్యూరిటీ ఉంటుంది, అంత సెక్యూరిటీ, ఒక యాప్ కూడా పట్టుకొచ్చారు. ఇవన్నీ పెట్టుకొచ్చిన ఏదైనా పట్టుకొచ్చి నాకు కూడా 2 కూతుర్లు ఉన్నారని చెప్పిన జగన్ ఇటువంటి అరాచకం చేయటం ఏంటి, ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు బాధ పెట్టారు, ఆ అమ్మాయిని చాలా అత్యాచారం చేసి చాలా చేశారు. అవేం జరగలేదు ఇక్కడ. అమ్మాయిని అరెస్ట్ చేశారు అంతే. అత్యాచారాలు ఏం జరగలేదు. అవి చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి సీఎం చెప్పిన మాటలు, వాళ్ళు చెప్పిన మాటలు వినాలి. అది ఇప్పుడు వాళ్ళ మీద కొట్టేయడానికి కూడా ఏముండదు. వాటి మీద లేడు వాళ్ళ చేసుకురామంటే తొందరగా ఎగ్జిక్యూట్ చేయండి, వెంటనే ఆర్గనైజ్ చేయండి, అమ్మాయిని పట్టుకొచ్చేయండి. మొత్తం పట్టుకొస్తారు. ఫ్లైట్లో పట్టుకొస్తారు అమ్మాయిని. పట్టుకొచ్చి ఇక్కడికి వచ్చి ఈ కేసు, ఈ ల్యాండ్ ఆయన దగ్గర రాయించుకున్న ఇది అమ్మాయికి ఏ అర్థం అవుతుంది, అసలు సినిమా అర్థం అవ్వట్లేదు అమ్మాయికి. ఓకే, సో మిస్బిహేవ్ చేశారా లేదా అనేది ఆ అమ్మాయి ఇంకా కరెక్ట్గా చెప్పాలి. ఆ అమ్మాయి ఇక్కడ మీడియా అడుగుతుంది కదా అని ఇప్పుడు చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి తను మాట్లాడే అధికారం వచ్చిందని ఇప్పుడు ఓపెన్ అప్ చేసింది. అప్పుడు చేయలేదు కాబట్టి అప్పుడు ఇప్పుడు చెప్తున్నప్పుడు మన ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళు బాగానే చెప్పారు ముందు. ఎందుకంటే వాళ్ళకి ఏదో విధంగా రెడ్ బుక్ ద్వారానో ఏదో విధంగా జగన్ మీద అశ్లీలమైన కేసులు పెట్టాలనే దృక్పథంతో ఈ సెక్స్ స్కాండల్స్ పెట్టాలని, మీ వాళ్ళు శృంగారమైన కేసులు పెట్టాలని, సెక్స్ అని కట్ చేస్తారు మీ వాడు, తప్పేం లేదు. సెక్స్ స్కాండల్ అది, ఇంకేం చెప్తాం మరి, ఏ భాషలోనూ శృంగార స్కాండల్ అనాలి. అప్పుడు నేను ఆ స్కాండల్లో ఇరికించాలని కూటమి చూస్తుంది. ఏదో విధంగా వీళ్ళని బద్నాం చేసి నెక్స్ట్ పార్టీ లేకుండా ఆ విధంగా అతను చూశాడు. జగన్ కూడా తెలుగుదేశం లేకుండా చూడడానికి చూశాడు. వాళ్ళకి ఏదో మరి ఈవీఎంలు జరిగింది, ఎలా జరిగిందో మొత్తానికి తుడిచిపెట్టుకుపోయింది ఈ పార్టీ. ఇది పొలిటిసైజ్ ఎలాగైందంటే అసలు అమ్మాయిని ఎక్కడ ఎదుగు దిగొచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది? యాక్చువల్గా ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి ఆ అమ్మాయికి వాయిస్ వచ్చింది. ఇప్పుడు అమ్మాయికి బెయిల్ ఇచ్చారు లాస్ట్లో 4-5 months తర్వాత. ఇప్పుడు మాట్లాడుతుంది ముంబై వెళ్ళిపోయి. సరే, ఈ అమ్మాయి వెనకాల కథ ఏంటంటే యాక్చువల్గా నా అమ్మాయి ఫిల్మ్ యాక్ట్రెస్గా ట్రై చేస్తుంది, పెద్ద సక్సెస్ అవ్వలేదు. బాగుంటుంది అమ్మాయి.
తర్వాత వచ్చి మోడల్ అంటే మోడల్ ఏముంటుంది, నేను చాలాసార్లు చెప్పాను, మోడల్కి ఏమి డబ్బులు ఉండవు అన్లెస్ యూ క్యాన్ గో టు ద ఫెమినా టెస్ట్కి వెళ్ళి వరల్డ్ బ్యూటీ ఇండియన్ అలాగ అయితే తప్పితే దాంట్లో పెద్ద ఫ్యూచర్ ఉండదు. దట్ యూ మస్ట్ సక్సీడ్ ఇన్ మెనీ థింగ్స్. అక్కడ ఇప్పుడు కాస్టింగ్ కావచ్చు ఎన్ని చాలా ఉంటాయి, అన్నిట్లోనే ఉంటుంది యాక్చువల్గా. సో విత్ ఆల్ దిస్ మంచి మంచి బ్రాండ్ ఎండోర్స్ చేయడానికి అవకాశం రాలేదు అమ్మాయికి. తర్వాత షీఈస్ బీయింగ్ ఏ డాక్టర్గా పెద్ద ఏముంటుంది సక్సెస్ అవ్వలేదు అన్లెస్ యూ హ్యావ్ వెరీ బిగ్ బ్యాక్గ్రౌండ్, దాంట్లో పెద్ద హాస్పిటల్కి చేయిస్తే తప్పితే యూ కెనాట్ మేక్ ఎ వెరీ బిగ్ అమౌంట్ ఇన్ అన్లెస్ యూ ఆర్ ఎ వెరీ ప్రామినెంట్ స్పెషలైజ్డ్ డాక్టర్ అండ్ బుక్ బై అపోలో లాంటి అంటే తప్పితే మామూలుగా సాధారణ సీదాగా ఉండే డాక్టర్లకి పెద్ద అవకాశం ఉండదు. సో ఆ అమ్మాయికి టు మేక్ మనీ అవకాశాలు చాలా తక్కువగా అనిపిస్తుంటే వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోయింది దుబాయ్. తను డాక్టర్గా ఉంటూ అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకున్నాడు. అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు దుబాయ్ని అంతకుముందు 49 మనకి 51 వాళ్ళకి పర్సంటేజ్లో ఆస్తులు ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాకుండా ఇండియన్స్ ఆల్సో కెన్ ఓన్ 100%. అప్పుడు రెచ్చిపోయారు వాళ్ళు. ఎట్లా మళ్ళీ రియల్ ఎస్టేట్ వాళ్ళు మన వాళ్ళు కలిసి రియల్ ఎస్టేట్స్ విల్లాస్ అని కట్టేసి మన ఇక్కడ ఫిల్మ్ యాక్టర్స్ మలయాళ వాళ్ళందరికీ పెద్ద వేషాలు వేయడానికి హ్యాపీగా ఉండడానికి అక్కడ ఇల్లు కొనేసారు. సో దానికి రియల్ ఎస్టేట్ హ్యాపీ అయిపోయింది బికాజ్ అతనికి టు హ్యావ్ ఎ లింక్ బిట్వీన్ ఇండియన్స్ అండ్ ఇండియాలో. మరి హైదరాబాద్లో అస్తమాన్ని ఇక్కడ తాజ్ కృష్ణాలో వాళ్ళకు ప్రమోషన్ పెడతా ఉంటారు. నేను వెళ్ళాను 2-3 సార్లు, అక్కడ కొనుక్కున్నాను. ఇక్కడ ఫ్లాట్ అక్కడ అదే ఒకటే రేటు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ విల్లాస్ ఇక్కడ కంటే చీప్. అస్తమానే వెళ్తారు, లైఫ్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా మంది పిల్లలు ఉంటే అక్కడ ఏమన్నా వెళ్తారు తప్పితే బిగినింగ్ కొనుక్కోవాలి. ఎప్పుడు 25 సంవత్సరాల ముందు కొనుక్కుంటే ఎప్పటి వరకు ఎంజాయ్ చేసేట్టు ఉంటుంది తప్పితే అదర్వైజ్ వాట్ ఈస్ ద ఫన్. కొన్నారు మమ్మూటి మోహన్ లాల్ వాళ్ళందరికీ ఉన్నాయి, మలయాళంలో ఉన్న వాళ్ళు అందరికీ అక్కడ ఉన్నాయి. మన వాళ్ళు కూడా కొనుక్కున్నారు, మన వాళ్ళు బయటికి తెలియదు కానీ మన వాళ్ళు కూడా చాలా మంది కొన్నారు. ఈవెన్ నాగార్జున కూడా ఉండాలి యాక్చువల్గా. ఆయనే రియల్ ఎస్టేట్లో ఉన్నప్పుడు ఉండకపోవచ్చు, వీళ్ళే ఒక ప్రాజెక్ట్ కూడా వేయొచ్చాడు, ఇంకా పక్కకు వెళ్ళలేదు కానీ. ఓకేనా? సో ఆ సినారియోలో అతను రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాడు. ఎవరు కాదంబరి జత్వాని అనే అమ్మాయి బ్రదర్ చేసుకుంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయింది, ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయింది, అంటే బ్రదర్ దగ్గరికి వెళ్ళిపోయింది. తను కూడా రియల్ ఎస్టేట్ ఎలా జరుగుతుంది అక్కడ ఎయిర్పోర్ట్ ఆడిటోరియం అని ఉంటుంది దుబాయ్లో. నేను చాలాసార్లు వెళ్ళాను. తర్వాత జబేల్ ఆలీ జోన్ అని ఇండస్ట్రియల్ జోన్ ఉంటుంది వాళ్ళకి. చాలా ఫేమస్ ఇండస్ట్రీస్ అంతా 500 ఫార్చ్యూన్ కంపెనీస్ కూడా అక్కడ ఉంటాయి. సో అక్కడ ఒక ఆడిటోరియం ఉంది. ఈ ఆడిటోరియంలో పెద్ద పెద్ద ఎగ్జిబిషన్ జరుగుతుంటాయి. మనకి ఇక్కడ నవటల్ పక్కన ఐటెక్స్ అంటే ఏంటి ఎగ్జిబిషన్స్. దాని మీద నేను ఫిల్మ్ తీశాను వైఎస్ఆర్కి. అసలు ఎన్ని ఉంటాయి చూడండి, ఎందులో వెతుక్కుంటే దొరుకుతాయి. ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఎలా చేస్తారు, గోల్డ్ ఈవెంట్స్ ఎలా చేస్తారు, మిషనరీ జర్మనీ, ఇవన్నీ కూడా ఉండే ఇది. అక్కడ ఒక ఆడిటోరియంస్ ఉన్నాయి. ఈ ఆడిటోరియంస్లో చేసినప్పుడు ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ ఉంటారు కదా, ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి కార్డులు ఎక్స్చేంజ్ చేసుకుని మేము వీఆర్ ఆల్సో రియల్టర్స్ అని చెప్పేసి కార్డులు అందంగా వేసుకుని వాళ్ళని పరిచయం చేసుకుంటారు. నీకు అర్థమైనప్పుడు అలా అమ్మాయి కూడా బాగుంటుంది, మంచి ఫ్యామిలీ. సో ఇది ఈ విధంగా డబ్బులున్న పెద్ద పెద్ద ఇండియన్స్ కూడా అక్కడ వస్తారు. దట్ ఎగ్జిబిషన్ ఈజ్ ఫర్ వెరీ బిగ్ పీపుల్ అండ్ ఆల్సో ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో ఉన్న సిఇఓస్ వస్తూ ఉంటారు అనమాట. వాళ్ళ అక్కడ పరిచయాలు చేసుకుని ఇది గో గెట్టింగ్ అంటారు అనమాట. గో గెటర్. ఆ అమ్మాయి సిటీ బ్రాటప్ గర్ల్ కాబట్టి సో దే వాంటెడ్ టు మేక్ మనీ. ఎక్కడో ఒకటి రంగంలో సిద్ధం, ఏదో రంగంలో షీ హెస్ టు మేక్ మనీ. సినిమా ఫీల్డ్ కానీ మోడలింగ్ కానీ అండ్ అదర్ ఇండస్ట్రీస్లో పైకి రావాలంటే షీ హాస్ టు మేక్ వెరీ గుడ్ అక్వైంటెన్సెస్. మంచి మంచి పరిచయాలు చేసుకోవాలి. ఆ పరిచయాల్లో ఆమెకి చాలా మంది పరిచయారు. అక్కడ పరిచయం అవడంతో ఏషియన్ పెయింట్స్ వాళ్ళ అబ్బాయి పేర్లు అందరి పేర్లు మనం పెట్టుకోండి బికాజ్ వాళ్ళు ఇందులో సీన్లో లేరు. ఇప్పుడు ఈ అమ్మాయి ఫైల్ చేసిన కేసు సజ్జల్ జెండాల మీద వేసింది అసలు కేసు. అక్కడికి వస్తున్నాం. ఇప్పుడు ఈ సజ్జల్ జెండాల మీద వేసిన కేసు ఎక్కడి వరకు ఎలా వెళ్ళింది అనేది ఇది కూడా క్లుప్తంగా చెప్తున్నాను. 25-30 minutes వస్తుంది యాక్చువల్గా, ఫాస్ట్గా చెప్పేస్తాను అనమాట. సో ముందు ఏషియన్ పెయింట్స్ వాళ్ళ అబ్బాయి మంచి వయసులో ఉన్నాడు. ఈ అమ్మాయి కొంచెం ఎడ్యుకేటెడ్. ఈ అమ్మాయికి కూడా ఆ అమ్మాయికి పరిచయం అయింది అక్కడ దుబాయ్లో. పరిచయం అయిన తర్వాత ఈ అమ్మాయి ప్రేమలో పడ్డాడు. అబ్బాయి వాడు జెన్యూన్ ప్రేమలో పడ్డాడు. అంటే సో వాళ్ళు కూడా చిన్నోళ్ళు కాదు, చాలా పెద్దవాళ్ళు యాక్చువల్గా. సో అతనుతో లవ్ జరుగుతున్న టైంలో వాళ్ళ ఫాదర్ ఒప్పుకోలేదు. ఫాదర్ ఏమనంటే మరి అందమైన అమ్మాయిలు చాలామంది ఉంటారు, ఈ అమ్మాయి క్యారెక్టర్ పెద్ద మంచిది కాదు అని చేత అని చెప్పేసి అతన్ని సైడ్ చేసి అర్జెంటుగా పెళ్లి చేశారు అతనికి. ఓకేనా? సో అక్కడ ఒక డిసప్పాయింట్మెంట్. ఈలోగా ఒక పక్కన ఒక ట్రాక్లో
వీడు పరిచయం కుక్కల విద్యాసాగర్ అన్నవాడు. ఓకే. అర్థమైందా? వీడు అమ్మాయిని ఫ్లాట్ చేయటం అవి చేయటం, పెద్ద పెద్ద కార్లు వాడడం, జాగ్వార్ కార్లతోటి వెళ్తూ అక్కడికి వెళ్ళటం చూసి ఆ అమ్మాయి ముందు పడింది. దాని తర్వాత సడన్గా ఒక స్లప్ వచ్చింది ఇండస్ట్రీస్లో. ఇతను పెట్టిందంతా కొన్ని షేర్లు పెట్టాడు, మిగతా చోట ఇతను ఇండస్ట్రీస్లో పెట్టాడు అన్నీ కూడా దెబ్బతిన్నాయి. దెబ్బతింటంతో మళ్ళీ వీడు విజయవాడ వచ్చేసి, విజయవాడ పక్కన ఊరు వాళ్ళది యాక్చువల్గా, వచ్చేసి మొత్తాన్ని ఇక్కడ ఎలక్షన్లో నిలబడి ఓడిపోయాడు. జగన్ పార్టీలో నిలబడి జగన్ కూడా నమ్మేసి ఉంటాడు వీడు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అని చెప్పేసి. బాగా చదువుకున్నాడు అతను, ఉన్నాడు, స్మార్ట్గా ఉంటాడట నేను విన్నది. సో అతను వల్ల అమ్మాయి పడి తర్వాత మళ్ళీ వెళ్ళి లెట్స్ గో గెట్ మ్యారీడ్ ఆ టైప్లో అంటే పోరా ఉంది. సిటీ బ్రాటప్ గర్ల్ కదా, అర్థమైపోయింది వీడి దగ్గర ఏం లేదు, నీ బోలు నా బోలు సలాం టైప్లో అయిపోయింది. అంచేత వీడిని కట్ చేయడంతో ఇటు మనసులో పెట్టేసుకున్నాడు. ఓకే, మళ్ళీ బ్యాక్ టు వచ్చేసి ఆడికేదో చిన్న ప్రాపర్టీ ఉన్నవాడే విజయవాడ పక్కన అన్నీ చేసుకుంటూ మొత్తానికి ప్రొలాంగ్ అవుతూ జగన్ని వదలకుండా ఉన్నాడు. ఈలోగా ఏమైందంటే ఈ అమ్మాయి ఇంకొక పెద్ద ఫిష్ని పట్టింది. ఆ అమ్మాయి పట్టలేదు, అతనే పట్టాడు. ఎక్కడో పరిచయం అయింది. ఎవరు? సజ్జల్ జండాల్, ఈ 65 years old ఆయన. సో తనకు వచ్చి 27, 28, 30 లోపల ఉంటాయి అమ్మాయికి. సో ఆ అమ్మాయికి వీళ్ళిద్దరికి పరిచయం అయింది. పరిచయమైన వెంటనే టక్కన ప్రొసీడ్ అయిపోయి ఆ అమ్మాయిని ఎంజాయ్ చేసాడు. పెద్దోడు బ్యూటిఫుల్ ఆఫీస్ ముంబైలో, సో మంచి గెస్ట్ హౌస్, పెంట్ హౌస్ అన్నీ ఉంటాయి. మొత్తానికి ఇంత పెద్దోడు అనేటప్పుడు ఆ అమ్మాయి కూడా, అమ్మాయికి ఏదో విధంగా బై హుక్ ఆర్ కుక్కు ఒక పెద్దోడిని వల్ల పెట్టుకుని వాడిని లివిన్లో కానీ సెటప్లాగా కానీ పెళ్లి చేసుకుంటాకి ఎందుకు అవకాశం ఉంటుందంటే ఆల్రెడీ పెళ్ళి అయిపోయి నీ కొడుకులు ఉన్నారు, నీ వయసులో కొడుకులు, ఆ అమ్మాయి వయసులో ఉన్న పిల్లలు ఉన్నారు ఆయనకి. బట్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఫిగర్. అతను చాలా మందికి ఫ్రెండ్. శశి తరూరు వీళ్ళందరూ కలిసి ఇటువంటి ఒక చిన్న ఇది పెడదామని చెప్పేసి పంచలోహాలు అని చెప్పేసి మోసం చేసి అది 500 కూడా అవ్వదు, 10,000 అని చెప్పి రేట్ పెట్టి అమ్మేయడానికి ట్రై చేశారు బ్రాండ్ వాల్యూ తోటి. జెండాల్ అంటే తెలుసు కదా, నేను వాడుతూ ఉంటాం జెండాల్ బ్రాండ్స్. సో ఆ విధంగా ఒకసారి ట్రై చేస్తే అప్పటికెళ్ళి గవర్నమెంట్కి అగైనెస్ట్ అప్డేట్. ఇప్పుడంటే బీజేపీలోకి పెట్టేశాడు, కానీ అంతకుముందు కాంగ్రెస్లో ఉండటం వలన ఇప్పుడు కూడా శశి తరూర్ అతను కూడా స్మార్ట్ ఫెలో, ఎడ్యుకేటెడ్ గాయ్. వాళ్ళ వైఫ్ కూడా అలాగే పోయింది. సో అది కొంత పెద్ద మిస్టరీ. సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు కలిసి దీన్ని లాంచ్ చేద్దాం ట్రై చేస్తే పట్టేసింది గవర్నమెంట్ ఇదంత అబద్ధం అని. పబ్లిక్ వెళ్ళిపోతారు, పబ్లిక్ లిమిటెడ్కి వెళ్ళిపోతే కొన్ని వేల కోట్లు వచ్చేస్తుంది. 500 రూపాయలు దాన్ని 10,000 అంటే ఎంత, 1 కోటి మంది కొంటేనే. సో ఇది ఎవరికి తెలియదు ఈ పాయింట్. వీళ్ళిద్దరు ఇటువంటి ప్లాన్లు కూడా చేశారు యాక్చువల్గాను. అది చాలా బాగుంటుంది ఆఫీస్. జెండాల్ ఈజ్ వెరీ, సజ్జల్ జెండాల్ ఈజ్ వెరీ ఫేమస్ ఫెలో అండ్ వెరీ రెప్యూటెడ్ ఫెలో. బట్ 65, ఈ లుక్స్ 50, మంచి వసతి ఉన్నవాడు కాబట్టి. ఆ అమ్మాయి అతనే ఈ అమ్మాయి వల్ల పడ్డాడు యాక్చువల్గాను. పడి ఫటఫటని ఎంజాయ్ చేసాడు. చేసిన తర్వాత ఈ అమ్మాయికి తెలియాలి కదా, పెళ్లి చేసుకుందాం వెళ్ళింది. అవకనే మ్యారీ అన్నట్టుగా మెల్లిగా అతని యొక్క స్వరూపం ఎలా చెప్తాడు, అంత పెద్దోడు నేను పెళ్లి చేసుకుంటాడా ఫ్యామిలీ వదిలేసి. ఈ అమ్మాయిది పొరపాటు కింద చూపిస్తారు. ఇప్పుడు ఏ ఛానల్స్ అయితే ఈ అమ్మాయి అన్యాయం చేయబడిందో ఈ కుక్కల విద్యాసాగర్ అన్న వాటి తీసుకొచ్చి ఎవరిని సేవ్ చేయడానికి అతను కాంట్రాక్ట్ ఇచ్చాడు యాగనికి. సజ్జల జెండాలు ఇది నన్ను వదలలేదు, దీనికి బుద్ధి చెప్పండి అని అతను కూడా చెప్పాడు. నువ్వు నాతో నన్ను బ్లాక్మెయిలింగ్గా చేస్తే ఫేస్బుక్లో నాట్లో పెట్టేసి పోలీస్ రిపోర్ట్ చేసి తీసుకుంటలేదు ఎఫ్ఐఆర్. నన్ను ఎలాగా అత్యాచారం చేశాడని చెప్తే తీసుకోకపోతే కోర్టుకు పెట్టింది. కోర్టుకు పెట్టి చాలా కాలం పడుతుంది కాబట్టి వాళ్ళు కూడా మొత్తానికి ఏదో విధంగా మంచి లాయర్ని బట్టి పెట్టింది. వాళ్ళు అప్రూవ్ చేసి మొత్తం కేసు ఇన్వెస్టిగేట్ చేయమని వచ్చింది. ఆ లెవెల్కి వచ్చేటప్పుడు భయపడాడు అతను. అతని పరువు, అతని పేరు పాడైపోతుందని చెప్పేసి. ఎవరున్నారు ఇక్కడ? జగన్కి బాగా క్లోజ్ అవుతారు. అతను వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు సజ్జల జెండాలు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కొడుకుని ఇంటర్వ్యూ చేశాడు. ఆ యంగ్ స్టేజ్లో యంగ్ వయసులో ఉన్నాడు కాబట్టి యూ విల్ బికమ్ సీఎం అయ్యి ఒక మాట అనేసి వెళ్ళిపోయాడు. నువ్వు మా వాడికి కొంచెం బిజినెస్ అయ్యి నేర్పాలని వైఎస్ఆర్ చెప్పడంతో అటు ఖుషి అయిపోయాడు. అది ఇప్పుడు గుర్తు తెచ్చుకుని జగన్కి ఫోన్ చేసి జగన్ని సేవ్ చేయమన్నాడు. ఇది అధవేశాలు వేస్తుంది, వీళ్ళు క్రిమినల్స్ కదా. చేస్తున్నప్పుడు ఎవరు క్లోజ్ అంటే వాళ్ళ పార్టీలో ఉన్న ఓడిపోయిన కుక్కల విద్యాసాగర్కే క్లోజ్ అమ్మాయి. దాని గురించి వాడు ఎక్కడ పెట్టాడు. నాకంటే ముందు ఒక 2-3 వాడేసింది అమ్మాయి అని చేత అందులో కూడా ఒకటి ఆంధ్ర ఓటు అని చెప్తే అప్పుడు జగన్ పిలిచి నువ్వు వెళ్ళి దాని మీద కేసు బిగించమంటే ఇక్కడున్న ల్యాండ్ అమ్మాయికి ఫిట్టింగ్ పెట్టి ఫోర్జరీ చేసి సంతకాలు పెట్టించేసి మొత్తానికి ఆ అమ్మాయి మీద కేసు బిగించారు. ఇక్కడ వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి గవర్నమెంట్. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఇది జరిగింది, అన్యాయం జరిగింది.
మరి ఆడవాళ్ళకి నీకు అదో అన్యాయం చేయని చెప్పేసి ఒక ఇండస్ట్రియలిస్ట్కి నువ్వు చేసింది క్రిమినాలజీ ఉంటే నీకు ఎలా వస్తాయి సీట్లు, నువ్వు మళ్ళీ ఎలా వస్తావు పార్టీలోకి అని నా ప్రశ్న. జగన్ కాదు చంద్రబాబు నాయుడు ఉన్నా కూడా అలా చేస్తే అలాగే అడుగుతాం. సో వీళ్ళంటే వాళ్ళంటే వీళ్ళు అప్పుడప్పుడు అంటున్నారు. యాక్చువల్గా ఎప్పుడైనా తప్పే. ఒక అమ్మాయికి తప్పు చేశారు, ఆ అమ్మాయి యొక్క దృక్పథం కూడా మంచిది కాదు, ఆ అమ్మాయి కూడా చాలా మంది ఇలాగ వాడేసి వదిలేసింది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఇలాగా సజ్జల జిందాల్ మరి నిన్ను వాడేసి వదిలేసిన తర్వాత నువ్వు 1 year ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు ఆ అమ్మాయితో, అతనితో 1 year వాడుకున్నాడు అతను. దాని తర్వాత ఈ అమ్మాయి కొంచెం ప్రొసీడ్ అయిపోయి నువ్వు నన్ను సెకండ్ వైఫ్గా చేసుకోవచ్చు కదా ఆ టైప్లో అంటున్నప్పుడు భయపడ్డాడు. ఇప్పుడే అవార్డు చెబితే బాగుంది చెప్పిస్తుంటే అప్పుడు ఫేస్బుక్లో పెట్టేసింది, ఫేస్బుక్లోనూ సోషల్ మీడియాలో పెట్టేసింది. అక్కడికి కొంత డ్యామేజ్ అవుతుంది. ఇలాగ ఆయన కూడా చెప్పేవాళ్ళు చెప్తారు. లెవెల్కి కోర్టుకి వెళ్ళింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, పోలీస్ తీసుకుంటలేదు కేసు, బికాజ్ ఇది బిగ్ మ్యాన్ అని చెప్పేసి అది ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఏమందా 100 పోలీస్ స్టేషన్లో ₹1 పాటిస్తే తీసుకురాళ్ళు. అర్థమైందా? దట్ ఫెలో ఈస్ ట్రైంగ్ టు మ్యానిపులేట్ హిజ్ వెల్త్. డబ్బులు ఉన్న దానితో పొలిటికల్ ఇది చూసి బీజేపీలో కూడా అతను చేతులు కలిపేశాడు. అన్లైక్ శశి థరూర్ ఈజ్ స్టిల్ ఈజ్ అన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫర్ ఇదే వాళ్ళకి కాంగ్రెస్కి. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, అతను కంప్లీట్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి అమ్మాయిని ఏదో విధంగా చేయాలంటే జగన్ పెద్ద క్రిమినల్ సీఎం ఆఫ్ ఇండియా అని చెప్పేసి అతనికి ఇస్తే అతను జగన్ వచ్చి చుక్కల విద్యాసాగర్ అన్నవాడిని పిలిచి నువ్వు చేయరా అంటే వీడు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చాడు. ఇవన్నీ కూడా రోజుల్లో గడిచిపోయాయి అనమాట. ఆడు స్కౌండర్లు ఆడు కుక్కల విద్యాసాగర్ అన్నవాడు సీఎం చేయమని చేస్తే ఒక అమ్మాయిని చేసేస్తావు అలాగే తప్పు కదా. సో ఆ అమ్మాయి అన్యాయం చేయబడింది. ఆ అమ్మాయి యొక్క దృక్పథం ఎవరో డబ్బున్న వాళ్ళు చేసుకుందాం అనేది మట్టుకు ప్రస్ఫుటంగా తెలిసినా కూడా ఎవరైనా ఉంటారు ఈ రోజుల్లోనూ. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసినా కూడా నీకేముందిరా నన్ను ఎలా పెంచుతారా స్టూపిడ్ అంటదా. అదేమో కొంచెం డబ్బున్న వాళ్ళతోటి చెయ్యాలి. అసలే ఫెయిల్యూర్ అయిపోయింది అమ్మాయి. యాక్చువల్గా ఆ అమ్మాయిది తప్పు లేదు. పెద్దవాడిని కోరుకోవడం అనేది హనీ ట్రాప్ అంటారు. హనీ ట్రాప్ అంటే ఇంకోళ్ళు ఎవరన్నా మంచివాడిని దగ్గర సెటిల్ అయిపోతాం. ఇక్కడ అందరూ అంతే, ఇక్కడ హీరోయిన్లు అందరూ అంతే. హీరోయిన్ సడన్గా సినిమా మానేసి అక్కడికి వెళ్ళిపోతే ఫారెన్ వెళ్ళిపోతే అటు ఎవడో తెలియదు మనకి. అలాగే ఎంతమంది ఉన్నారు హీరోయిన్లు. అక్కడ చూస్తే 4-5 హెలికాప్టర్లు అన్నీ ఉంటాయి ఉంటాయా. సో అలాగే చాలామంది వాళ్ళ పేర్లు ఎందుకు వాళ్ళు బాధపడతారు కానీ బట్ మనం ఏం చెప్తుండ్రో అందరూ కూడా చూస్తారు అని చేత అలాగే 6-7 తెలిసి నాకు. అదేవిధంగా ఈ అమ్మాయికి పాపం అటు ఇటు కానీ త్రిశంకు సర్గంలో ఉన్న అమ్మాయి పెద్దవాడిని కోరుకుంది, వాడు కూడా ఈ అమ్మాయి చేసి మొత్తానికి అది రేప్ అంటున్నారు. ఆ అమ్మాయి అంటుంది నన్ను బలవంతంగా రేప్ చేసి చిన్న పిల్లవానవు. అసలు నా ఉద్దేశంలో రేప్ అనేది జరగదు. యూ కెనాట్ రేప్ ఏ గర్ల్. నా యొక్క సైంటిఫిక్ దాని 5-6 సహాయం ఉంటే రేప్ చేయొచ్చు. అది సిగ్గుండాలా 5-6 పట్టుకుని వాడు రేప్ చేయడానికి. ఒక్కడో రేప్ చేయలేడు. ప్రాక్టికల్గా 80% వరకు పాసిబిలిటీ ఉండదు. నువ్వు అతను రేప్ చేసి చేయడం ఎందుకంటావు నువ్వు, అక్కడే పొరపాటు. ఈ అమ్మాయి ఏదో అతని మీద కేసు పెట్టాలి కాబట్టి నన్ను బలవంతం చేసి రేప్ చేశాడు అంటది. రేప్ చేయడానికి నువ్వు చిన్న పిల్లవాపోనే ఏం తెలియదు, వాడు రేప్ చేసేవాడు చిన్నవాడైపోనే నిన్ను ఎంజాయ్ చేస్తున్నాడు అంతే. నువ్వు వద్దంటే డెఫినెట్గా మానేసాను. యాక్చువల్గా ఇది నా యొక్క అనాలిసిస్. మొత్తానికి ఎంజాయ్ చేసేసింది, మొత్తం అంతా అయిపోయింది. అలా 1 year కంటిన్యూ చేసింది. 1 year కూడా అతనే మాట్లాడలేదు. ఎలా మాట్లాడతాడు? లేదు 1 year నా పిల్లలకి రేపు నో చెప్పేసి నీ దగ్గరికి వచ్చేసి కాపర్ పెట్టేస్తాను అంటాడా? ఎవడని అంటాడు అసలు? ఇది జరిగింది. దీన్ని అదే నా ఫ్రెండ్ నా దగ్గర చదువుకున్న అతను ఆ వైఫే నెగిటివ్గా చెప్తుంది దాన్ని. అంటే ఈ అమ్మాయికి నెగిటివ్ ఈ అమ్మాయికి ఫర్గా చెప్తుంది. ఫర్రే ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది, 5 ఏళ్ళు తీసుకొచ్చి బ్లాక్ చేశారు, వీళ్ళు గెలుస్తారు అనుకున్నారు, గెలవలేదు, బయటకు వెళ్ళిపోయి చెప్పేసింది. ఇప్పుడు ఆ అమ్మాయిని వీళ్ళు తీసుకురావడం పొరపాటు. ఏదో బుచ్చాల బుక్లో కాంట్రాక్టర్గా యాక్ట్ చేస్తాడు రావుగోపాలరావు. ఆ పంట చేయడానికి ఎంత, వీడికి ఎంత, వీళ్ళందరినీ ఎడగొట్టేయడానికి ఎంత. అదే సినిమాలో పాయింట్. శ్రీధర్ని సంగీతాన్ని ఎడగొట్టేయాలి. సో ఆ విధంగా వీళ్ళు అక్కడ ఏదో జరిగింది సజ్జల జెండాలకి, ఆ దాన్ని ఇది చేయడం కోసం, తప్పించడం కోసం, అమ్మాయిని ఇక్కడి నుంచి తప్పించడం కోసం మీరు వెళ్ళి బెదిరించండి. ఆ అమ్మాయిని ఏమైనా మర్డర్ చేసుకుని ఆడు కట్టుకుంటుంది. ఆల్రెడీ కోర్టు రిజిస్టర్ చేసింది, కేసు ఫైల్ చేసేసింది ఆఫ్టర్ 7-8 months. బట్ నా ఫీలింగ్ ఏంటంటే ఆ అమ్మాయి కోరుకోవడంలో తప్పు లేదు. అతను అలా చేసిన తర్వాత నిజంగా రేపే అయితే 1 year ఎందుకు ఫ్రెండ్షిప్ చేసావు? ఒకరోజు జరిగింది అనుకోండి, వర్షం కురిసిన రాత్రి, ఆ టైంలో జరిగింది అనుకోపోయి జరిగితే మన ఎందుకు మరి మన ఎందుకు 1.5 year కంటిన్యూ చేసింది అతనితో. 1.5 year తర్వాత అతనికి ఏం మోసిపోతే ఈ అమ్మాయి యొక్క అభిలాష తీర్చలేడు, దాన్ని ఉంచేసుకోలేకపోతే చేసుకోమంటది. అమ్మాయి సెటిల్ అయిపోవడం కోసం. ఈ అమ్మాయి యాక్చువల్గా పాపం
అన్ని లక్కీగా జరగలేదు ఆ అమ్మాయికి. మేబీ ఆ అమ్మాయి కరెక్ట్గా కార్డ్స్ ఆడలేదు, కరెక్ట్గా ఉపయోగించుకోలేదు. కొంతమంది స్మార్ట్ పీపుల్ ఉంటారు, ఉండగానే డబ్బులు. అలాగే అదే విధంగా ఏషియన్ పెయింట్ డబ్బులు తీసుకుని వదిలేసింది, వాళ్ళు డబ్బులు ఇచ్చారట. మరి ఆ అమ్మాయి ఆడ మీద కూడా కేసు వేయచ్చు కదా. సో అదే విధమైన కేసు ఇతని మీద ఇప్పుడు వేసింది, సజ్జల జెండాల మీద. ముందు ఓకే అవ్వకపోతే తర్వాత ఓకే అయింది కాబట్టి పరువు పోతుంది కాబట్టి జగన్ చెప్పి ఈ అమ్మాయిని నోరు ముంచండి అంటే వాళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి టక్ టక్ వెళ్ళిపోయి తీసుకొచ్చేసి అరెస్ట్ చేసి చంపేస్తాం, పొడి చేస్తాం, సంతకాలు పెట్టమంటే ఎంటీ పేపర్ల మీద సంతకం పెట్టేసిందట భయపడిపోయి. ఇప్పుడు దాంతో అతను కేసు నుంచి ఇదంతా నేను చెప్పింది అంత అబద్ధం, సజ్జల జెండాల మీద నేను ఎలా చేసిందంతా ఈ క్లెయిమ్స్ అంతా కరెక్ట్ కాదని వాళ్ళు కోర్టులో పెట్టేసి కేసు కొట్టేసేసారు. అతను ప్రయత్నించిందే ఇది, బలవంతంగా అమ్మాయి చేసి సంతకం పెట్టించేసి స్టేట్మెంట్లు తీసుకోండి తీసేసుకున్నారు, వదిలేశారు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి ఈ టైంలో చెప్పాలని మళ్ళీ బయట పెట్టిందని పెడితే మన మీడియా కాల్ చేసి చెప్పింది, TV5 అని అదని ఇదని బయట పెట్టింది. వీళ్ళు కూడా చాలా ఆశగా ఎదురు చూస్తారు ఇటువంటి శృంగారపరమైన రొచ్చు జగన్ మీద వేద్దామని చెప్పేసి.